ఐగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే. ఈ అద్భుతమైన శబ్దాలను వినగానే మన శరీరంలో రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఒక తెలియని శక్తి, ఆవేశం మనల్ని ఆవహిస్తాయి. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఈ మహిషాసుర మర్ధినీ స్తోత్రం వెనక ఉన్న అసలైన పరమార్థం ఏమిటి? ఇది కేవలం ఒక రాక్షసుడి వధను వర్ణించే కథ మాత్రమేనా, లేక మనలో నిద్రపోతున్న చైతన్యాన్ని మేల్కొల్పే ఒక మహామంత్రమా? ఈ వీడియోలో ఐగిరినందిని స్తోత్రం వెనక దాగి ఉన్న నిగూఢమైన రహస్యాలను, అద్భుతమైన శబ్ద విజ్ఞానాన్ని సవివరంగా తెలుసుకుందాం. చరిత్ర పుటలను తిరగేస్తే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని సాక్షాత్తూ ఆది శంకరాచార్యులువారు రచించారని కొందరు పండితులు విశ్వసిస్తారు. మరికొందరు ఇది రామకృష్ణ కవిగారి కలం నుండి చాలువారిందని చెబుతారు. ఎవరైతేనేం, ఈ స్తోత్రంలోని ఛందస్సు ఒక అద్భుతం. ఇందులో ప్రయోగించిన ప్రతి అక్షరం ఒక మంత్ర బీజాక్షరం లాంటిది. దుర్ధరధర్షిణి, దుర్ముఖమర్షిణి లాంటి కఠినమైన పదబంధాలు మన నాడీ వ్యవస్థను ప్రేరేపించి ఒక యోధుడికి ఉండవలసిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఇది కేవలం స్తుతి కాదు, ఇది ఒక శబ్ద తరంగ యంత్రం. మన మెదడులోని భయాన్ని పారద్రోలి ఒక సానుకూలమైన ప్రకంపనను సృష్టించే అద్భుత నాదబ్రహ్మమే ఈ ఐగిరినందిని స్తోత్రం. సాధారణంగా మహిషాసురుడు అంటే దున్నపోతు తల ఉన్న ఒక రాక్షసుడు అని మనం అనుకుంటాం. కాని వేదాంతపరంగా చూస్తే మహిషం అంటే తమోగుణానికి, అజ్ఞానానికి, మొండితనానికి ప్రతీక. మనలో ఉండే అహంకారం, బద్ధకం, కామక్రోధాలే ఈ మహిషాసురుడు. ఈ రాక్షసుడికి ఎన్నో వరాలున్నాయి, అనగా మనలోని చెడు ఆలోచనలను నాశనం చేయడం అంత సులభం కాదు. ఆ అహంకారాన్ని, ఆ మొండితనాన్ని నాశనం చేసి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే చైతన్యమే సాక్షాత్తు ఆ చండికా పరమేశ్వరి. సింహం అనేది సత్వగుణానికి ప్రతీక. సత్వగుణంతో, అనగా సింహవాహనంపై వచ్చిన అమ్మవారు మనలోని తమోగుణాన్ని అంటే మహిషాసురుడిని సంహరిస్తుంది. ఇదే ఈ స్తోత్రం చెప్పే అసలైన ఉపనిషత్సారం. ఈ స్తోత్రంలో అమ్మవారిని రెండు భిన్నమైన రూపాలలో స్తుతించారు. ఒకవైపు మహాభయంకరమైన రణరంగంలో శత్రువుల తలలు నరికే రుద్రమూర్తిగా, మరోవైపు కదంబవనాలలో విహరిస్తూ సంతోషంగా నాట్యం చేసే కరుణామూర్తిగా అభివర్ణించారు. ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే అని ఎంత మృదువుగా వర్ణించారో యుద్ధభూమిలో శత్రువుల పాలిట అంతే భయంకరంగా కీర్తించారు. ఇది సృష్టిలోని సమతుల్యతను సూచిస్తుంది. ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎంత ప్రేమను చూపిస్తుందో, ఆ బిడ్డలకు ఆపద వస్తే అంతే కఠినంగా శత్రువులను సంహరిస్తుంది అని ఈ శ్లోకాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మన జీవితంలో కూడా ఆ మాతృమూర్తి అడుగడుగునా ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. శ్రీ అరవిందులు చెప్పినట్లుగా మనస్సును మరియు శరీరాన్ని పవిత్రం చేసుకోవాలనుకునేవారు ఆ జగన్మాతకు సంపూర్ణంగా శరణుజొచ్చాలి. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, నిరాశ, భయం వంటివి మన పాలిట రాక్షసులు. ఈ ఐగిరినందిని స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల లేదా ఏకాగ్రతతో వినడం వల్ల మనలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అంతులేని పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శబ్దశాస్త్రం ప్రకారం ఇందులోని ప్రాస మరియు లయ మన నాడీ మండలంలోని చక్రాలను జాగృతం చేస్తాయి. విశేషించి మణిపూరక మరియు ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై మన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మనోబలం అమాంతం పెరుగుతాయి. కనుక మిత్రులారా, ఐగిరినందిని స్తోత్రమనేది కేవలం కొన్ని సంస్కృత పదాల కలయిక కాదు. అది మన అహంకారాన్ని అంతంచేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన మార్గం. ప్రతిరోజూ ఉదయం ఈ స్తోత్రాన్ని వినడం ద్వారా మీ రోజును అత్యంత ఉత్సాహంగా, ధైర్యంగా ప్రారంభించండి. ఆ మహామాయ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు ఆధ్యాత్మికంగా
ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని భావిస్తున్నాము. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.